నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఎస్బీఐ ఎలక్టోరల్ బాండ్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల నిరసనగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా జిల్లా కేంద్రంలోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఎదుట డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో నిరసన మంచిర్యాల పట్టణంలో ఘనంగా ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు సన్మానాలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆనందోత్సాహాల మధ్య మహిళా దినోత్సవ వేడుకలు చెన్నూరు మున్సిపల్ పరిధిలో ఎల్లమ్మ తల్లి గుడి వరకు సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన చెన్నూరు ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు గౌడ కులస్తులకు ఇచ్చిన హామీ మేరకు 15 లక్షల నిధులతో భూమి పూజ చేసిన ఎమ్మెల్యే గడ్డం వివేక్ ఎస్బీఐ నుండి బీజేపీ పార్టీకి వచ్చిన ఎలక్టోరల్ బాండ్లపై వివరాలను సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి బహిర్గతం చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం మంచిర్యాల పట్టణంలో ఎస్బీఐ బ్యాంకు ముందు డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో ధర్నా నిరసన ప్రదర్శనలు చేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు ప్రైవేటు వ్యక్తులు విరాళాల పేరుతో ఎస్బీఐ బ్యాంకుల్లో ఎలక్టోరల్ బాండ్లు జమ చేయడం జరుగుతుందని ఈ డబ్బును రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో దుర్వినియోగం చేస్తున్నాయని సుప్రీంకోర్టు విచారించి అన్ని పార్టీల ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎస్బీఐ బహిర్గతం చేయాలని తీర్పునిచ్చిందని అన్నారు. బాండ్ల రూపంలో బ్యాంకుల్లో 56% బీజేపీ పార్టీకి చెందినవే ఉన్నాయని ఆ వివరాలను ఎస్బీఐ సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఇంతవరకు వెల్లడించలేదని దీనివల్ల ఎన్నికల్లో బీజేపీ పార్టీ ధన దుర్వినియోగంతో గెలవాలని చూస్తుందని ఆరోపించారు. ఎస్బీఐ ఇప్పటికైనా బీజేపీకి సంబంధించిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడించాలని లేనిచో ఆందోళనలు నిరసన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీపీసీసీ ప్రతినిధి చిట్ల సత్యనారాయణ, మంచిర్యాల పట్టణ అధ్యక్షులు తూమ్ల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, మంచిర్యాల మహిళా జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 2017లో బీజేపీ ప్రభుత్వం అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు ఎన్నికల సంస్కరణల్ని ప్రవేశపెడుతున్నామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత 2018 జనవరిలో పార్టీలకు వచ్చే ఫండ్స్ ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో చెల్లించవచ్చు అని చెప్పేసి ఎస్బీఐకి అధికారం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇప్పటికీ వేలాది కోట్ల రూపాయలు ఎస్బీఐలో ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో కొనుగోలు చేసి వ్యక్తులు కానీ సంస్థలు కానీ వివిధ రాజకీయ పార్టీలకు ఆ బాండ్లను ఇవ్వడం జరిగింది. అయితే దాంట్లో దాదాపు 56% నిధులు కేవలం బీజేపీ పార్టీకి మాత్రమే వచ్చినాయి. అయితే మిగతా దాని గురించి ఇది అప్రజాస్వామికంగా ఉంది, రాజ్యాంగ విరుద్ధంగా ఉంది, ఎవరు నిధులు ఇస్తున్నారు, విరాళాలు ఇస్తున్నారు రాజకీయ పార్టీలకు అనేది వాళ్ళ వివరాలన్నింటినీ గోప్యంగా ఉంచుతున్నారు. ఇది సమాచార హక్కు చట్టం కింద ఇది సరైనది కాదు. ఎలక్షన్ కమిటీకి మార్చి 6 అంటే నిన్నటి వరకు ఆ వివరాలన్నింటిని కూడా ఎస్బీఐ ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. అయితే ఎస్బీఐ ఏమడుగుతుంది అని అంటే మాకు జూన్ 30వ తారీఖు వరకు మాకు అవకాశం ఇవ్వండి, అప్పటి వరకే మేము ఆ వివరాలు ఇస్తాము అని చెప్తుంది. అప్పటి వరకు పార్లమెంట్ ఎలక్షన్స్ పూర్తయితాయి, రిజల్ట్స్ అయిపోతాయి, మళ్ళీ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అయితే ఇప్పుడు బీజేపీ దీంట్లో ఉన్న లొసుగు ఏంటంటే ఎస్బీఐ అనేది ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు. గవర్నమెంట్ తెలుస్తుంది ఏ పార్టీకి ఎవరెవరు ఎంత విరాళాలు ఇచ్చిండ్రు అని చెప్పి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకో మిగతా పార్టీలకు ఎవరైనా విరాళాలు ఇచ్చిండ్రు అన్నప్పుడు వాళ్ళ మీద వీళ్ళు ఈడీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇట్లాంటివి వాళ్ళ మీద వీళ్ళు దౌర్జన్యంగా వాళ్ళ మీద కేసులు బనాయించడము, వాళ్ళ మీద రేట్స్ చేయడం అనేది గవర్నమెంట్ అనేది చేస్తుంది. అయితే ఇది కరెక్ట్ కాదు. ఎవరెంత అంటే ఒక సంస్థ ఏదైనా ఉంటే ఒక ఆదానీ సంస్థ కానీ ఒక అంబానీ సంస్థ కానీ వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్కి బీజేపీ పార్టీకి ఇచ్చి తర్వాత గవర్నమెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళకు అనుకూలంగా విధానాలన్నింటివి రూపొందించుకోవడం ఇప్పటి వరకు చేస్తున్నారు. అయితే ఇది రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా ఎస్బీఐ వాళ్ళ వివరాలని ఎలక్షన్ కమిషన్ ఇవ్వడానికి ఇంకా మాకు 5 నెలల టైం కావాలని కోరుతుంది. అయితే ఇది రాజ్యాంగ విరుద్ధం, నిజానికి ఇది అప్రజాస్వామికం, అన్యాయంగా అంటే ఒక నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడం కోసం ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనే విధానానికి బీజేపీ గవర్నమెంట్ రూపకల్పన చేసింది. వాళ్ళు దాంతో వేలాది కోట్ల రూపాయల
డబ్బు విరాళాలుగా ఆ పార్టీకి వస్తున్నాయి. ఆ నల్లధనాన్ని ఎలక్షన్స్లో ఖర్చు పెట్టి బీజేపీ అధికారంలోకి రావడం జరుగుతుంది. గత 2 ఎన్నికలలో కూడా ఆ నల్లధనాన్ని పోయిన జనరల్ ఎలక్షన్స్కి ముందు ఎలక్టరల్ బాండ్ సిస్టమ్ అనేది వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్కి మనం ఏప్రిల్ నెలలో పోతున్నాం. అయితే ఇప్పుడు ఈ విరాళాలకు సంబంధించిన వివరాలను ఎస్బీఐ ఎలక్షన్ కమిషన్కి తప్పకుండా ఇవ్వాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దీనివల్ల కొన్ని వేల కోట్ల అక్రమ నల్లధనం బీజేపీ పార్టీకి వస్తుంది. దాన్ని ఎలక్షన్లో పెట్టి ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ ఓట్లను కొనుక్కొని గెలుస్తున్నారు. ఇది కరెక్ట్ సిస్టమ్ కాదు. ఎస్బీఐ ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇప్పుడున్న బీజేపీ గవర్నమెంట్ని వాళ్ళ ఆదేశాలకు అనుగుణంగా బీజేపీ పార్టీని సేవ్ చేయడానికి వాళ్ళు ఈ వివరాలు అనేటివి ప్రకటించడం లేదు, బయటకు ఇవ్వడం లేదు ఎలక్షన్ కమిషన్కి. దాన్ని వెంటనే ఇవ్వాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా ప్రతిపక్షాలన్నీ కూడా నిర్ద్వందంగా కోరుతున్నాయి. దీని మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి తప్పకుండా ఎస్బీఐ ఆ వివరాలను ఇవ్వాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దాంట్లో ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఎస్బీఐ ముందు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో జిల్లా రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం హరి నిలయం కన్వెన్షన్ హాల్ గోదావరి రోడ్డులో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మణిమాల రెడ్డి మాట్లాడుతూ, రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 6 సంవత్సరాలుగా ప్రతి నెల ఒక ప్రాంతంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ తరపున నిర్వహించుకుంటున్నామని అన్నారు. ఈ రోజు నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో క్విజ్ పోటీలు, మ్యూజికల్ చైర్స్ లాంటి క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఆనందోత్సాహాల మధ్య మహిళలందరూ వేడుకలను జరుపుకున్నారని తెలిపారు. అలాగే విశిష్ట సేవలు అందించిన మహిళా సోదరీమణులకు సన్మానించి సత్కరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షురాలు హేమానల్ని, జిల్లా కార్యదర్శి సుధారాణి, జిల్లా కార్యవర్గ సభ్యురాలు పద్మ, భాగ్యలక్ష్మి, స్వాతి, రాణి, రేణుక, దివ్య, లీలా సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చదువే నీకుంది దానికి బదులే పెట్టాలి.
అందరికీ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఒక్కరోజు ముందుగా రేపు 8వ తారీఖు మార్చి మంచిగా మహిళా దినోత్సవం ముందు రోజు మేము రెడ్డి వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున, రెడ్డి ఉమెన్ అసోసియేషన్ తరఫున ఇక్కడ హరినిలయ ఏసీ కన్వెన్షన్ హాల్లో మేము ఎంతో చక్కగా ఈ మహిళా డే వేడుకలు జరుగుతున్నవి. చాలామంది వచ్చారు మహిళలు. మంచి క్విజ్ ప్రోగ్రామ్స్, ఆటలు పాటలు, వాటికి గిఫ్ట్స్ మరియు సన్మాన గ్రహీతలకు సన్మానం చేయడం జరిగింది. అలాగే అందరం చాలా చక్కగా సంతోషంగా ఇదొక పండుగ వాతావరణంలాగా ప్రతి సంవత్సరం మేము చేస్తూ ఉంటాము. మా ఉద్దేశము మా రెడ్డి ఉమెన్ అసోసియేషన్ సంస్థ తరఫున ఎప్పుడూ మేము సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ఇప్పటికీ 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాల్లో ప్రతి నెలకు ఒకటి స్లమ్ ఏరియాలో 1 ఇయర్కి 2-3 సేవా కార్యక్రమాలు చేస్తాము. అలాగే ఉమెన్స్ డే కార్యక్రమాలు చేస్తాము. ఎక్కడ అవసరమో అక్కడికి వెళ్ళి మేము ఆ కార్యక్రమాలను చేయడానికి మా రెడ్డి మహిళ ఎప్పుడు ముందు ఉంటుంది. మా సభ్యులు మాకన్నిటికీ సహకరించినందుకు మా టీం, మా సభ్యులు, రెడ్డి మహిళా సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇక్కడ హరినిలయ మాకు ఇంత చక్కగా ఏర్పాటు చేసి హరినిలయ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎంతోమంది సపోర్ట్ చేశారు, వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు కాలేజీ రోడ్లో మేము రెడ్డి వెల్ఫేర్ సొసైటీ తరఫున హరినిలయంలో ఉమెన్స్ డే సందర్భంగా ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. అందరూ మహిళలు ఉత్సాహంగా, ఎంతోమంది మహిళలు ఉత్సాహంగా వచ్చారు. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంకా 100 మెంబర్స్ కంటే పైనే వచ్చారు. చాలా బాగా సక్సెస్ఫుల్ అయింది. ఆటలు పాటలు గేమ్స్ అన్నీ పెట్టాము. మా ఉద్దేశం ఏంటంటే మేము నెలకు ఒక ప్రోగ్రామ్ చేస్తామని ఒక కిట్టి స్టార్ట్ చేశాము రెడ్డి తరఫున. అదే మాదిరిగా మేము మా సభ్యులందరూ మాకు సహకరిస్తూ అన్ని సేవా కార్యక్రమాలలో ముందుంటున్నారు. స్లమ్ ఏరియాలకు వెళ్ళి కూడా మేము వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయో అవి తెలుసుకొని చేస్తున్నాము. అలాగే అనాథాశ్రమంలో కూడా పిల్లలకు ఇస్తున్నాము. వృద్ధాశ్రమంలో కూడా వాళ్ళకు ఏది కావాలంటే అది ఇస్తున్నాము. అలాగే స్లమ్ ఏరియాలలో బెడ్షీట్స్ అవి ఇస్తున్నాము. 1 ఇయర్కి ఒక 10 ప్రోగ్రాంలు అట్లా చేస్తున్నాము. మా రెడ్డి వెల్ఫేర్ సొసైటీ తరఫున చాలామంది మాకు ముందుకొచ్చి చాలా హెల్ప్ చేస్తున్నారు. అంటే రెడ్డిస్లలో ఏంటంటే మా సంస్థను ఇంకా ముందుకు తేవాలనే ఉద్దేశంతోనే చాలా సేవా కార్యక్రమాలు చేపట్టి మహిళలను ఇంకా ముందుకు నడిపించాలి అని పట్టుదలతో మేము మహిళలకి బాగా ఉత్సాహంగా అన్ని ప్రోగ్రామ్స్ చేపడుతున్నాము. చెన్నూరు పట్టణంలోని గోదావరి రోడ్డులోని ఎల్లమ్మ తల్లి గుడికి సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి 15 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం చెన్నూరు పట్టణంలోని స్థానిక గోదావరి ప్రాంతంలో గల రేణుకా ఎల్లమ్మ గుడికి వెళ్లడానికి సిమెంట్ రోడ్డు మరియు ఇతర అభివృద్ధి కార్యక్రమాల హామీ ఇచ్చిన మేరకు ఈ రోజు గౌడ కులస్తుల ఆధ్వర్యంలో సిమెంట్ రోడ్డుకు శంకుస్థాపన చేసి భూమి పూజ చేశామని తెలిపారు చెన్నూరు ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చెన్నూరు గౌడ కులస్తులు, చెన్నూరు కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు. నవంబర్ ఎన్నికలలో ప్రచారం మొదలుపెట్టినప్పుడు ఇక్కడ మన గౌడ సంఘం పెద్దలందరూ కూడా మాకు ఇక్కడ పిలిచి, సార్ మాకు ఇక్కడ ఈ రోడ్డు కావాలి, మా గుడి దాకా రోడ్డు కావాలి, మాకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి గౌడ సంఘం ప్రజలందరూ కూడా కోరడం జరిగింది. ఫస్ట్ రాజిరెడ్డి గారు అప్పుడు వాళ్ళందరికీ చెప్పినారు, నేను ఫస్ట్ ప్రాజెక్టు గెలిచిన తర్వాత ఇదే రోడ్ విషయము మనము మొదలు పెడదామని చెప్పి అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది మన గౌడ సంఘం ప్రజలందరికీ కూడా. దాని ప్రకారంగానే ఈరోజు ఫస్ట్ ప్రాజెక్ట్ మా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్లో ఇక్కడ గౌడ సంఘం వాళ్ళకి రోడ్ పెట్టి ఈ రోజు భూమి పూజ చేయడం జరిగింది. అతి త్వరలోనే ఈ రోడ్ కూడా పూర్తిగా అవుతుంది. ఇప్పుడు మన కొందరు రైతు సోదరులు కూడా అడిగినారు, సార్ ఇక్కడ నుంచి గంగాకు కూడా మాకు రోడ్ ఎక్స్టెండ్ చేయాలని చెప్పి. వాళ్ళు రైతులందరూ కూడా ఒప్పుకొని లెటర్లు ఇస్తే ఈ రోడ్ కూడా నెక్స్ట్ టైం రోడ్ ఇమీడియట్ కాదు కానీ వచ్చే సంవత్సరం ఏదో నిధులు పెట్టి ఇది కూడా పూర్తిగా చేస్తాం. అయితే కోరుతున్నాను గౌడ సంఘం ప్రజలందరూ కూడా గుడి మంచి కట్టుకోండి, మంచిగా పూజలు చేసుకోండి. అందరు కూడా ఒక ప్లాన్ చేయండి. గౌడ పిల్లలకు ఎట్లా వీళ్ళు పై తేవాలి, ఎట్లా పై చదువులు చదువుకొని ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ విశ్వనాథ ఆలయ ప్రాంగణంలో ఈ నెల 3వ తేదీ నుంచి నిర్వహిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి అధ్యయన బ్రహ్మోత్సవాల్లో భాగంగా అలివేలు మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలను తిలకించేందుకు వందలాది భక్తులు తరలివచ్చారు. వరంగల్ పెందుర్తికి చెందిన శ్రీనివాసరావు ఆలయ అర్చకులు భట్టాచార్యుల పర్యవేక్షణలో వేద మంత్రోచ్చరణల మధ్య కళ్యాణ వేడుకలు కమనీయంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవానికి మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ హాజరై వేడుకలను తిలకించారు. అనంతరం భక్తులు తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ముక్తారవి, భక్తులు, అర్చకులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో గృహజ్యోతి పథకం 200 యూనిట్ల లోపు లబ్ధిదారులకు జీరో కరెంటు బిల్లు అందజేసిన డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీల అమలులో భాగంగా గురువారం పట్టణంలోని చింతపండువాడలో 200 యూనిట్ల లోపు ఉన్న లబ్ధిదారులకు విద్యుత్ శాఖ వారు అందజేసే జీరో కరెంటు బిల్లును డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో భాగంగా ఇదివరకే ఉచిత బస్సు, ఉచిత వైద్య చికిత్సలు, 500కే గ్యాస్ సిలిండర్ లాంటివి అమలు చేయడం జరిగిందని, ప్రస్తుతం గృహజ్యోతి పథకం కింద జిల్లాలో 2,25,000 మంది లబ్ధిదారులు ఉండగా 95,000 లబ్ధిదారులకు ప్రస్తుతం గృహజ్యోతి పథకం అమలు జరుపుతున్నామని అన్నారు. గృహజ్యోతి పథకం అమలు కాని అర్హులైన వారు మళ్లీ దరఖాస్తు మున్సిపల్ కార్యాలయంలో చేసుకోవచ్చని, అర్హతను గుర్తించి వారికి కూడా గృహజ్యోతి పథకం అమలు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో 23వ వార్డు కౌన్సిలర్ రామగిరి బానేష్, పట్టణ అధ్యక్షులు తూమ్ల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, రాష్ట్ర నాయకులు చిట్ల సత్యనారాయణ, మహిళా జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, కౌన్సిలర్లు, మంచిర్యాల పట్టణ విద్యుత్ శాఖ అధికారులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే ఎలక్షన్స్కి ముందు 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ప్రజలకి. ఇప్పుడు ఆల్రెడీ 4 గ్యారెంటీలని అమలు చేయడం జరిగింది. మన ఇప్పుడు చింతపండువాడలో ఎవరికైతే జీరో బిల్ వచ్చిందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ జీరో బిల్ ఇవ్వడం జరిగింది. మన మొత్తం జిల్లాలో 2,25,000 మందికి ఎలిజిబుల్ ఉంది. అంటే వాళ్ళకి తెల్ల రేషన్ కార్డ్ హోల్డర్స్, వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్ 2,25,000 పీపుల్ ఉన్నారు. అయితే ఇప్పటికీ 98,000 మందికి ఈ జీరో బిల్ యాక్టివేట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా కరెంటు బిల్ అనేది లేకుండా జీరో బిల్ అనేది ఇస్తున్నాం. ప్రభుత్వమే వాళ్ళ కరెంటు బిల్ ఏదైతే ఉందో ప్రభుత్వమే చెల్లించడం జరుగుతుంది. ఇప్పటికీ 4 గ్యారెంటీలలో ఒకటి ఫ్రీ బస్ అనేది ముఖ్యంగా మహిళలకే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మహాలక్ష్మిలు అని చెప్పేసి మహిళలకి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం జరిగింది. చాలామంది కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఉచిత బస్సు సౌకర్యంతో. అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా కూడా 10 లక్షల వరకు ప్రతి ఒక్కరికి ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి బిల్లులు ప్రభుత్వం చెల్లిస్తుంది. మా దగ్గరికి ఎవరైతే వస్తున్నారో ముందు
ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి సర్జరీస్ అవి చేయాలి అని అంటే కూడా ఎల్ఓసి ద్వారా వాళ్ళకి డబ్బులు అనేది ఇప్పించడం జరుగుతుంది. అలాగే ఆల్రెడీ పే చేసిన ఎవరైనా గత 6 నెలల నుండి ఎవరైనా ఆల్రెడీ హాస్పిటల్స్కి బిల్లులు పే చేసిన ఇస్తే కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వాళ్ళకి ఇప్పించడం జరుగుతుంది. అయితే ఇంకొకటి ఇప్పుడు 0 బిల్ ఒకటి కరెంట్ 500కే గ్యాస్ సిలిండర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలామందికి ఇప్పటికే ఆల్రెడీ మెసేజెస్ వచ్చినాయి, 500కే సిలిండర్ వచ్చింది మీకు, మీ మిగతా అమౌంట్ ఏదైతే ఉందో ఎక్సెస్ అమౌంట్ అది వాళ్ళ అకౌంట్లో పడుతుంది. అట్లనే ఇవాళ ఇక్కడ కరెంట్ సిబ్బంది కూడా వచ్చినారు, వాళ్ళ ద్వారా ఎవరికైతే 0 బిల్ వచ్చిందో ఈ చింతపండు వాళ్ళు కూడా ఇష్యూ చేయడం జరిగింది. చాలామంది అమ్మలు కూడా ఇప్పుడు వాళ్ళు అక్కడే ఆగిపోయినారు, వాళ్ళు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా మిగతా గ్యారంటీలు కూడా అంటే ఇవాళ ప్రభుత్వం దగ్గర నిజానికి నిధులు అనేటివి లేవు. గత ప్రభుత్వం చాలా నిధుల్ని అంటే వేస్ట్ చేసింది. అట్లనే అంటే మనం కాళేశ్వరం ప్రాజెక్ట్ చూస్తున్నాము, మిషన్ భగీరథ ప్రాజెక్ట్ చూస్తున్నాం. వీటన్నిటితోని కాళేశ్వరానికి అయితే 1 లక్ష కోట్ల రూపాయలు నిధులు వేస్ట్ అయినాయి, అది మొత్తం కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. మిషన్ భగీరథలో కూడా చాలా అవకతవకలు జరగడం వల్ల చాలా దగ్గర కూడా పైప్ లైన్లు లేసిపోవడం ఇదంతా కూడా జరుగుతుంది. మనం అంటే ప్రతి ఒక్కరికి కూడా రక్షిత మంచినీళ్ళు అనేటివి ఇవ్వడానికి అది ఇక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇంకెక్కడైనా సమస్యలు ఉన్నా కూడా వాటిని కూడా రెక్టిఫై చేయడం జరుగుతుంది. ఇంకొకటి ప్రజాపాలనలో ఎవరైతే మొన్న దరఖాస్తు ఇచ్చారో అందులో కొంచెమన్నా తేడా ఉంటే వాళ్ళకి 0 బిల్ రావట్లేదు అని చెప్తున్నారు. వాళ్ళు మళ్ళొక్కసారి కూడా మున్సిపల్ ఆఫీస్లో ఆల్రెడీ కౌంటర్స్ ఓపెన్ అయినాయి, వాళ్ళు వెళ్ళి కూడా మళ్ళీ ఒకసారి రెక్టిఫై చేసుకోవడానికి వీలు ఉంటుంది, మళ్ళీ దరఖాస్తులు ఇవ్వడానికి. కొత్త వాళ్ళు ఎవరైనా ఇంతకుముందు ప్రజాపాలన దరఖాస్తులు ఇవ్వని వాళ్ళు కూడా వెళ్ళి మళ్ళీ దరఖాస్తు చేసుకొని రావచ్చు. తర్వాత ఇందిరమ్మ ఇళ్లను కూడా త్వరలోనే ప్రకటించడం జరుగుతుందని ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఏదున్నా కూడా పేద ప్రజలు సామాన్య ప్రజలకి సంక్షేమం కోసమే పనిచేస్తుంది. తప్పకుండా మాకు వీలున్నంత వరకు ఇక్కడ కూడా ప్రేమ్ సాగర్ రావు గారు కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే పనులు చేయడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. ప్రతిపాదించిన ఆరోగ్య అంటే ప్రజాపాలన భాగంగా ఎవరికైనా ఇప్పుడు మనం ఆల్రెడీ అందులో ఒకటి మాకు గృహజ్యోతి అనేది ఒక స్కీమ్ ఉన్నది. ఎవరైనా ఇప్పుడు ఆల్రెడీ ప్రజాపాలనలో మనం అప్లై చేసుకున్న దాని ప్రకారం అలా ఏంటంటే మనకు జిల్లాల వారీగా టోటల్ 2,25,000 సర్వీసెస్ వాళ్ళు యాక్చువల్లీ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అందులో మనకు అప్డేట్ అయినాయి 98,000 సర్వీసెస్ వచ్చినాయి. సో ఇంకా మిగతా వాళ్ళు కూడా 2,25,000 మనకు ఉన్న వేరే వాళ్ళు కూడా ఏంటంటే ఆల్రెడీ డే బిఫోర్ ఎస్టర్డే మొన్న ఏంటంటే అది గవర్నమెంట్ వాళ్ళ యాక్సెస్ వచ్చినాయి. సో ఇక్కడ ఎంపీడీ ఆఫీస్ కానీ పోతే మన ఎక్కడ ఉన్న మున్సిపాలిటీ ఆఫీసులో కానీ ఆల్రెడీ కౌంటర్ ఓపెన్ చేయడం జరిగినాయి. ఏమైనా వాళ్ళకు కూడా కంపల్సరీ వస్తుంది. అలా ఏంటంటే ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళే ఎలిజిబుల్ ఉంటారు. ఒక ఇంట్లో మన 10 సర్వీస్ ఉన్నా కానీ ఒక అతనికి కంపల్సరీ తెల్ల రేషన్ కార్డు వాళ్ళకు మా ఆధార్ లింక్ అయి ఉండాలా. ఇంకా మా యూఎస్సీ సర్వీస్ యూఎస్సీ నెంబర్ ఉంటుంది, సర్వీస్ నెంబర్ ఆ బేస్ మీద అంటే దాంతోపాటు ఏంటంటే వీళ్ళు పోయి మళ్ళీ రాని వాళ్ళు మన ఎలిజిబుల్ కాని వాళ్ళు అంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు పోయి మన మున్సిపాలిటీ ఆఫీస్ కానీ పోయిన తర్వాత వాళ్ళ నెంబర్ ఇవ్వగానే మన ప్రజాపాలనలో అప్లై చేసిన వాళ్ళ అప్లికేషన్స్ ఉంటాయి, వాళ్ళు అక్నాలజీ చేసినాయి. అక్నాలజీ చూపించిన తర్వాత ఇమీడియట్ దానికంటే ఓటీపీ వస్తున్నాయి. ఓటీపీ ప్రకారం ఏంటంటే ఆయన ఎలిజిబుల్ అవుతారు. లేని వాళ్ళకి మళ్ళీ ఏంటంటే ఒకవేళ లింక్ సపోజ్ ఏ నెంబర్ ఇచ్చిందో వాళ్ళు మన ప్రజాపాలన అప్లై చేసినప్పుడు సర్వీస్ వాళ్ళ మొబైల్ నెంబర్ ఏం రాసిండో ఆ నెంబర్కి దానికి లింక్ ఉంటే దానికి ఓటీపీ వస్తుంది. లేనిచ్చేదంటే ఇక్కడ మన ఉన్న ఇది ఏంటంటే కంప్లీట్ ఏంటంటే ఇప్పుడు ఇవ్వాల్తోటి కాదు, లేని వాళ్ళు కూడా కంపల్సరీ ఎలిజిబుల్ అవ్వాలి. ఇప్పుడు మనం ఒకవేళ ఇన్ కేసు ఇప్పుడు ఈ మంత్ కాక నెక్స్ట్ మంత్ ఆయన ఎలిజిబుల్ వచ్చినా కానీ ఇప్పుడు ఆల్రెడీ మనకు గవర్నమెంట్ ప్రతిపాదించిన గవర్నమెంట్ స్కీమ్ ఎప్పుడు నుంచి పెట్టాం ఫస్ట్ నుంచి. సో ఇక్కడ నుంచి వాళ్ళకు బిల్ కూడా రివైజ్ అయ్యి కూడా మనకి వాళ్ళకు నెక్స్ట్ వాళ్ళ రిమర్స్మెంట్ కూడా వస్తుంది. సో ఇవి ఎక్కడైనా దయచేసి ఎక్కడైనా మీ ఎలిజిబుల్ లేని వాళ్ళు మళ్ళీ కొందరు అప్లై చేయని వాళ్ళు కూడా కంపల్సరీ అప్లై చేసుకోవాలా. వాళ్ళు ప్రతి ఒక్కరిని ఎలిజిబిలిటీ వస్తుంది. నేను ఆశిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని 5వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకులు సుధమల్ల అశోక్ తేజ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య మహిళా కార్మికులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సుధమల్ల అశోక్ తేజ మాట్లాడుతూ మంచిర్యాల పట్టణ పారిశుద్ధ్య నిర్వహణలో ముఖ్య పాత్ర పోషిస్తున్న మహిళా కార్మికులను ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా 5వ వార్డులో కాంగ్రెస్ పార్టీ తరపున సన్మానం చేయడం జరుగుతుందని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, పురుషులతో సమానంగా అన్ని సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలని, ఇంటికే పరిమితం కాకుండా స్వయం ఉపాధి పొంది కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధి చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా 15 మంది మహిళా పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు పెంటరజిత, పట్టణ అధ్యక్షురాలు హేమలత, మాజీ కౌన్సిలర్ పూదరి ప్రభాకర్, 5వ వార్డు కౌన్సిలర్ పార్టీ నాయకులు సుధమల హరికృష్ణ, అవునూరి రవి, తిరుపతి, శేఖర్, మల్లేష్, శ్రీనివాస్, అక్షయ్, శశి తదితరులు పాల్గొన్నారు.
అందరికీ ముందస్తుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. 5వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మంచిర్యాల మున్సిపల్లో చేస్తున్నటువంటి మహిళా కార్మికులందరినీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ 5వ వార్డ్ ఆధ్వర్యంలో మరి వారికి సన్మానించుకోవడం జరిగింది. ఈ యొక్క మంచిర్యాల మున్సిపల్లో అత్యధికంగా మరి మా వార్డు నుంచే, ఈ 5వ వార్డు నుంచే మరి మా వాళ్ళందరూ పనిచేయడం జరుగుతుంది. ఈ యొక్క మంచిర్యాల మున్సిపాల్ని ఇంత అందంగా తీర్చిదిద్దడంలో మరి మా కార్మికుల పాత్ర ఉంది కాబట్టి మరి గత సంవత్సరం లాగే మరి ఈ సంవత్సరం కూడా వారిని సన్మానించుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ, మరి మహిళలు ప్రతి ఒక్క దాంట్లో ముఖ్య పాత్ర మరి వారిదే అని చెప్తున్నప్పటికీ మరి ఈరోజు పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు గెలుపులో మరి ముఖ్య పాత్ర పోషించినటువంటి పెద్దలు మా డీసీసీ అధ్యక్షులు సురేఖరమ్మ గారిని ప్రతి ఒక్కరు ఈ మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క మహిళలందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలని మరి మహిళలందరికీ చెప్పుకుంటూ, స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క నాయకులు వీరందరి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ యొక్క సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదైతే ప్రతి ఒక్కరు కూడా విద్య ఉద్యోగాల్లో ప్రతి ఒక్కరు వారి వారి పాత్ర పోషించి మరి ప్రతి దాంట్లో పురుషులందరికీ సమానంగా వారు ప్రతి దానిలో రావాలని, ఇటు రాజకీయాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ వారి పాత్ర ముఖ్య పాత్ర పోషించి మరి యొక్క ఉన్నటువంటి ప్రతి అందరికీ ఆదర్శంగా నిలవాలని తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ శివరాత్రి మరియు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు 5వ వార్డులో సుధమల అశోక్ తేజ ఆధ్వర్యంలో మంచిర్యాల మున్సిపాలిటీలో పనిచేస్తున్న మున్సిపల్ మహిళా సోదరిమణులకు ఈరోజు వారికి అంటే మహిళా దినోత్సవం సందర్భంగా వారికి సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. గత సంవత్సరం కూడా చేయడం జరిగింది. అంటే మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, అదేవిధంగా ఈ వార్డులో ఉన్న మహిళలు అంటే మంచిర్యాల మున్సిపాలిటీలో అత్యధికంగా ఈ వార్డు నుండి సేవా కార్యక్రమం మున్సిపాలిటీలో ఇప్పుడు అంటే ప్రతి వీధిలో కానీ శుభ్రంగా ఉన్నదంటే ముఖ్యంగా ఈ మహిళలే. దానికంటే ముందుకు వచ్చి ఈ వృత్తిలో కూడా ఉన్నందుకు వారికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే కోవిడ్ టైంలో కూడా వాళ్ళు చేసిన సేవలు ఎన్నో చూసినాం మనం. రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా 5వ వార్డులోని సాయికుంటలో మన సుధమల్ల అశోక్ తేజ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన మహిళా పారిశుద్ధ్య కార్మికులకు ఏదైతే వాళ్ళు మన టౌన్లోని ప్రతి అంటే వార్డులో ఎంత పారిశుద్ధ్యాన్ని అంటే మంచి నీట్నెస్ను ఉంచుతున్నారో వాళ్ళ కష్టాన్ని గుర్తించి వాళ్ళను ఈ మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ళకు చిన్నగా సన్మానం చేయడం జరిగింది. ఏదైతే మహిళా దినోత్సవం అనేది అంటే మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో పాటుగా ముందుకు రాణించాలనేది అంటే ప్రతి ఒక్కరోజు జరుపుకోవడం కాదు. ఇది మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వచ్చినప్పుడే మనము ఏదైనా సాధించగలము. ఇప్పటికే మనకు మహిళలు చాలామంది అంటే అలా వెనకటిలా కాకుండా అన్ని రంగాల్లో ముందుకు రావడం జరుగుతుంది. ఇక్కడ ఆకాశం నుండి అహని దాకా మన మహిళలే అన్ని రంగాల్లో రాజకీయాల పరంగానే కానివ్వండి, జాబ్ల పరంగా అయినా కానివ్వండి, ప్రతి విషయంలో మన మహిళలు ముందుకు కూడా ఇంకా ముందుకు పోవాలి. ఏదైతే పెద్దలు మన ఇక్కడ సురేఖమ్మ గారు, పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారి గెలుపు కోసం అహర్నిశలు ఎలాగైతే ఒక మగవారి విజయం వెనుక ఆడవారు ఉంటారన్నది ఎంతవరకు నిజం అంటే మనం లైవ్లో చూసింది సురేఖమ్మనే అని ఈ సందర్భంగా చెప్పవచ్చును. ఏదైతే మనకు ఆ సృష్టికర్తనే ఒక బ్రహ్మ, ఆ బ్రహ్మను సృష్టించింది అమ్మ. అంటే అలాంటి అమ్మ అంటే మాతృమూర్తి అంటే మహిళల దినోత్సవం కాబట్టి ఇది ఎంతగానో అంటే మంచి ప్రతి ఒక్క మహిళను గౌరవిద్దాం. ప్రతి మహిళలను ప్రతి ఒక్కరిని మనం అంటే వాళ్లకు అంటే చిన్న చూపు చూడకుండా సమాజంలో చక్కగా అందరినీ సమానంగా చూద్దామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మంచిర్యాల జిల్లా కేంద్రం హైటెక్ సిటీలో మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల పట్టణంలోని హైటెక్ సిటీలో వార్డు కౌన్సిలర్ చైతన్యారెడ్డి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా హైటెక్ సిటీలోని ఓపెన్ జిమ్ మైదానంలో శారీస్ మరియు లోకల్ మహిళలు తయారు చేసిన వస్తువులు, వంటకాలతో కూడిన స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా 29వ వార్డు కౌన్సిలర్ చైతన్య సత్యపాల్ రెడ్డి మాట్లాడుతూ మార్చి 8వ తేదీన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ముందస్తుగా 6వ తేదీ బుధవారం హైటెక్ సిటీలో నిర్వహించుకున్నట్లు తెలిపారు. ఈ వేడుకలకు మంచిర్యాల పట్టణంలో నుంచే కాకుండా పక్క మండలాల నుంచి కూడా మహిళలు చేరుకొని వేడుకల్లో పాలు పంచుకున్నారని, బుధవారం సాయంత్రం మహిళలకు ఎంటర్టైన్మెంట్ కోసం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ముఖ్య అతిథిగా డీసీసీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖ పాల్గొని మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారని అన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాలు, ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తూ విశిష్ట సేవలు అందిస్తున్న మహిళా సోదరీమణులను ఘనంగా సన్మానించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో హైటెక్ సిటీ కాలనీ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఉంది. ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మార్చి 8వ తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. కానీ శివరాత్రి కారణంగా మేము హైటెక్ సిటీ 29వ వార్డులో ముందుగానే అంటే మార్చి 6వ తారీఖున ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రాంలలో లేడీస్కి సంబంధించి ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఎంకరేజ్మెంట్ కోసమే కాబట్టి పార్టిసిపేట్ చేయటం వరకే. ఇందులో డ్యాన్సులు, ఇంకా ఫ్యాషన్ షో, ఈవినింగ్ ఫుడ్ స్టాల్స్, ఫుడ్ ఇళ్ళల్లో చేసుకొని వచ్చి చిన్నగా స్టాల్స్ లాగా పెట్టుకున్నారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇది 3వ సంవత్సరం మేము చేయటం. అందరూ మా వార్డు నుంచి కాక మంచిర్యాల మొత్తం సరౌండింగ్స్ నుంచి మహిళలు, ఆదిపూర్ నుంచి వచ్చి ఒక ఆవిడ డ్యాన్స్ చేశారు ఇంతకుముందు. అలాగే అందరికీ వెళ్ళి మెసేజ్ అందరూ రావటం చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ఇంకా ఈ వేడుకలు ప్రతి సంవత్సరం జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొనడానికి, చూడడానికి వచ్చిన మహిళలందరికీ మా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. సింగరేణి ఆధ్వర్యంలో పట్టణంలోని సిఈఆర్ క్లబ్ నందు గురువారం మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏరియా జీఎం ఏ మనోహర్, సింగరేణి సేవా సమితి ఏరియా అధ్యక్షురాలు ఏ సవితా మనోహర్, సింగరేణి రామకృష్ణపూర్ ఏరియా ఆసుపత్రి అడిషనల్ సీఎంఓ డాక్టర్ ఉషాలు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టి ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలను సత్కరించి అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పలు పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందుగా సింగరేణి మహిళా కార్మికులకు, అధికారులకు అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడే దేవతలు పూజలు అందుకుంటారని, ఎక్కడ స్త్రీలు అగౌరవపరచబడతారో అక్కడ ఎంతటి గొప్ప సత్కార్యాలైనా ఫలించవన్నారు. నేటి సమాజంలో మహిళల పట్ల జరుగుతున్న వివక్షను ఎదుర్కోవాలంటే మహిళలు తమ తమ రంగాల్లో రాణించేందుకు కృషి చేయాలని సూచించారు. సింగరేణి సంస్థ సింగరేణి ఉద్యోగుల భార్య పిల్లలకే కాకుండా చుట్టుపక్కల గ్రామాల మహిళలకు టైలరింగ్, బ్యూటీషియన్, మగ్గం వర్క్స్, ఫ్యాషన్ డిజైనింగ్, కంప్యూటర్ వంటి వృత్తి శిక్షణ తరగతులను నిర్వహించడం జరుగుతుందని, శిక్షణ పొందిన చాలా మంది మహిళలు సొంత యూనిట్లను ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతున్నారని అన్నారు. మహిళలను ప్రోత్సహించడంలో సింగరేణి సంస్థ ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ఐ&సిఏడి మాజీ డివై ఇంజనీర్
వై శారద హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ, సీఎం ఓఏఐ ఏరియా అధ్యక్షులు ఎస్ రమేష్, ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యామ్ సుందర్, డివైపీఎం ఎండి ఆసిఫ్, జీఎం కార్యాలయ మహిళా సిబ్బంది, లేడీస్ క్లబ్, సేవా సమితి సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. పుట్టింది అని చెప్పేసి ఇందాక భక్తులు చెప్పారు. అయితే కాలక్రమేణా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ఇంకా డిమాండ్లు, సమస్యలు, హక్కులు ఇవన్నింటినీ కాస్త పక్కకు పెట్టి మహిళలు సాధించినటువంటి ఏదైతే ప్రగతి ఉందో, అభివృద్ధి ఉందో దాన్ని ఒక ఉత్సవంగా జరుపుకునేటువంటి దిశలో మనం ఈరోజు ఆ పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే గతంతో పోలిస్తే ఇప్పుడు మహిళలు అన్ని రంగాలలో రాణిస్తూ ఉన్నారు. అది ఏ రంగమైనా కావచ్చు, అది ఆర్మీ కావచ్చు, మిలిటరీ కావచ్చు, లేకపోతే ఇంజనీర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్ కావచ్చు. మనం ఏ రంగం తీసుకున్నా కూడా చివరికి మైనింగ్ రంగంలో కూడా మహిళలు వారి పాత్ర ఎంతో కీలకమైనటువంటిదని మనం ఒప్పుకోక తప్పదు. ఇప్పుడు చూస్తే మైనింగ్ రంగంలో కూడా అండర్ గ్రౌండ్లో మహిళలు పనిచేసేటువంటి స్థాయిలో ఇప్పుడు మన యొక్క చట్టము రూపొందించబడింది. కొన్ని మైన్స్లో మహిళలు అండర్ గ్రౌండ్లో కూడా ఇప్పుడు మహిళలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో సేవలను గుర్తు చేసుకొని వాటి కోసం మనం ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటాము. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, దీన్ని ఇంగ్లీష్లో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అంటారు. లింగ సమానత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా సాధించే దిశగా ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటారు. మహిళా హక్కుల కోసం కొన్ని చోట్ల పాదయాత్రలు కూడా చేశారు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అనేక రంగాల్లో మహిళలు భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు వారి హక్కుల గురించి అవగాహన కల్పించడానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు. జర్మనీ, స్విట్జర్లాండ్లలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మొదటిసారిగా పాటించారు. అనంతరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడం మొదలుపెట్టారు. 1975లో ఐక్యరాజ్య సమితి తొలిసారిగా స్పెషల్గా గుర్తించింది. అదేవిధంగా 2024 అంతర్జాతీయ మహిళా దినోత్సవ టీం, ఈ ఏడాది మహిళా దినోత్సవ టీం ఇన్స్పైర్ ఇంక్లూజివ్ ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకున్న మార్పుల సందర్భంలో లింగ సమానత్వాన్ని సాధించడానికి 2024 సంవత్సరం కీలకమైనది, మన పరిధికి మించినది అని ఉమెన్స్ వెబ్సైట్ పేర్కొంది. అంతేకాదు, ఈ సంవత్సరం వాతావరణ మార్పు గురించి, వాతావరణ పరిరక్షణ కోసం ప్రతిస్పందిస్తూ నాయకత్వాన్ని వహిస్తున్న మహిళలు, బాలికలను IWD గౌరవించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా ఇచ్చేటువంటి ప్రెసిడెంట్ మేనేజర్ మన్నవారి రథసారథి శ్రీ మనోహర్ సార్ గారికి, అదేవిధంగా వై శారద ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అదేవిధంగా డిప్యూటీ, అదేవిధంగా మరో ముఖ్య అతిథి అడిషనల్ CMO ఉషా గారికి, అదేవిధంగా CMO ప్రెసిడెంట్ రమేష్ గారికి, సింగరేణి అధికారులకు, ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం మార్చి 8వ తారీఖున జరుపుకుంటా ఉన్నాం. రేపు శివరాత్రి కాబట్టి మరి అందరూ కూడా మరి భగవంతుల సన్నిధిలో ముందస్తుగా ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. మరి మహిళా దినోత్సవం ఎందుకు ఏర్పడిందని మనందరం కూడా ఈ సందర్భంగా ఆలోచించుకోవాలి. మరి మహిళలకు ఏంటి, ఆనాడున్న అనాగరికత తనంలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. పురుషాధిక్యం జరిగే ప్రపంచంలో మహిళను చిన్న చూసిన తరుణంలో మేము కూడా సమానులమే, వివక్షత ఎందుకు, మేము రాణించగలం అనే దృఢ సంకల్పంతో మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపల్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన వార్షిక బడ్జెట్ సమావేశంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మున్సిపల్ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై పాలకవర్గంతో చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ రాజు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కమిషనర్, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.
శ్రీ చైతన్య స్కూల్ మంచిర్యాల లక్ష్మీనగర్ బ్రాంచ్లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. యాజమాన్యం మహిళా తల్లిదండ్రులందరినీ పాఠశాలకు ఆహ్వానించి వారికి ఆటలు ఏర్పాటు చేసింది. విజేతలకు బహుమతులు కూడా ప్రదానం చేశారు. ప్రిన్సిపల్ ఆయుబ్, హిందీ టీచర్ సునీత మాట్లాడుతూ మహిళల ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఆయుబ్, డీన్ రమేష్, ప్రాథమిక ఇన్ఛార్జి ఆసియా, ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జి కృష్ణవేణి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. తిట్టేస్తా, కొట్టేస్తా, పొడి చేస్తా అని మనం తిట్టినా, కొట్టినా, పొడిచినా, యాసిడ్ పోసినా అందరూ ఒకలా ఉండరు అనుకునే పిచ్చి వాళ్ళు. అరే మన భార్యని ప్రేమగా చూసుకుంటాం, మన అమ్మని గుండెల్లో పెట్టి చూసుకుంటాం. అలాంటిది మన భూమికి అందమైన జన్మ ఆడ జన్మ. ఇంకా వాళ్ళందరినీ ఇంకెంత మర్యాదగా చూసుకోవాలి. వాళ్ళ మౌనం వాళ్ళ చాతకం కాదు, మనకి ఇచ్చే రెస్పెక్ట్. వాళ్ళు ఒక్కసారి మనం అనుకోకుండా నేను అనుకుంటే ఇక్కడ మనం ఎవ్వరూ ఉండం. ఎందుకంటే మనందరం ఆడవాళ్ళ కడుపులోంచి వచ్చిన వాళ్ళమే. If 6 o'clock, not 6:05, 6:10, then who will be back of you? Mother. Nana, get up. Nana, get up. Who will say all these words? Mother. Mother will push you because you need to report in the school time. If you are not reported in the school by time, what will happen? You will get a punishment. Right or not? So when you get up from a bed, all the household things like what? Preparing the breakfast, preparing the carriage
lunch box. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని చెన్నూరు మండలంలోని కత్తెరసాల గ్రామంలో రేపు జరగబోయే శ్రీ భ్రమరామ మల్లికార్జున స్వామివారి కళ్యాణ మహోత్సవం గురించి అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో ముక్తా రవి, ఆలయ చైర్మన్, ఆలయ ధర్మకర్తలు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం స్నానఘట్టాలు, మంచినీరు సౌకర్యం, మల్లన్న పట్నాల సౌకర్యం ఏర్పాటు చేశామని తెలిపారు. సమస్త భక్తులకు మనవి చేయనదేమనగా మంచిర్యాల జిల్లాలోని అతి ప్రాచీనమైన పురాతన దేవాలయం శ్రీ కత్తెరసాల మల్లన్న స్వామి దేవాలయం. కత్తెరసాల మల్లన్న స్వామి దేవాలయం అంటే మల్లికార్జున స్వామి దేవాలయం. మల్లికార్జునుడు ఇక్కడ వెలసిన దేవాలయము అతి పురాతనమైంది. పవిత్రమైన పరమ పవిత్రమైన ఉత్తరవాహిని గోదావరి తీరం నందు వెలసిన దేవాలయం చాలా పురాతనమైంది. భక్తులకు కొంగు బంగారంగా విలసిల్లుతూ వారు కోరిన కోరికలు నెరవేర్చుతూ భక్తులకు ఇంటిల్లిపాదికి కూడా కల్పవాలిగా ప్రసిద్ధిగాంటున్నది. ఈ దేవాలయము గతం నుండి కూడా మహాశివరాత్రి సందర్భంగా 3 రోజుల పాటు జాతర ఏర్పాట్లు ఉంటాయి. శివరాత్రి రోజు శివపార్వతుల కళ్యాణం చెన్నూరు యొక్క వేద బ్రాహ్మణులచే అత్యంత వైభవంగా నిర్వహించబడును. ఈ సంవత్సరం స్థానిక శాసనసభ్యులు శ్రీ గౌరవ మల్లికార్జున స్వామి కత్తెరసాల టెంపుల్ ఆలయ కమిటీ ఏర్పడి నిన్న 6 గంటల 6వ తారీఖు 1 గంట 45 నిమిషాలకు ఏర్పడినది. తదనంతరం ఆలయంలోని ఏర్పాట్లు అభివృద్ధి ఏర్పాట్లు సక్రమంగా అన్ని విధాల చేస్తున్నాం. దినదిన రేపటికల్లా వైభవోపేతంగా ఉండి అందరి భక్తులకు అతి సౌకర్యంగా ఏర్పాట్లు మన కాంగ్రెస్ గవర్నమెంటు వివేక్ గారి ఆశీర్వాదంతో రోడ్లు మరియు నీళ్లు మరియు పార్కింగు సకల సౌకర్యాలు అందరి భక్తులకు సక్రమంగా అందరూ దేవుని దర్శనం చేసుకోవడానికి వారికి ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని ఆ వివేక్ గారి మూల రాజిరెడ్డి గారి నాయకత్వంలో అందరం సమిష్టి కృషి ఇక్కడి గ్రామ పెద్దలు మరియు సమరెడ్డి గారు మరియు కిట్టు గారు మరియు మధుకర్ రెడ్డి వాళ్ళు ఆలయ కమిటీ మెంబర్లు అందరూ సమన్వయంతో మరి ఆఫీసర్లు ఎంపీడీ. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఎస్బీఐ ఎలక్టోరల్ బాండ్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల నిరసనగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. జిల్లా కేంద్రంలోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఎదుట డీసీసీ అధ్యక్షురాలు కుకిరాల సురేఖ ఆధ్వర్యంలో నిరసన. మంచిర్యాల పట్టణంలో ఘనంగా ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. సన్మానాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆనందోత్సాహాల మధ్య మహిళా దినోత్సవ వేడుకలు. చెన్నూరు మున్సిపల్ పరిధిలో ఎల్లమ్మ తల్లి గుడి వరకు సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన చెన్నూరు ఎమ్మెల్యే. ఎన్నికలకు ముందు గౌడ కులస్తులకు ఇచ్చిన హామీ మేరకు 15 లక్షల నిధులతో భూమి పూజ చేసిన ఎమ్మెల్యే గడ్డం వివేక్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.